Hello everyone. మనం ఎక్సర్సైజ్ 6.2లో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసాం. టుడే వి డిస్కస్ అబౌట్ ది థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇందులో 5 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ వాల్యూ, నెక్స్ట్ A3 A2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. థర్డ్ ప్రాబ్లమ్ రౌండ్ నెంబర్ 1 గివెన్ వాల్యూస్ రాసుకుందాం. A1 ఈక్వల్ టు 2, నెక్స్ట్ A3 ఈక్వల్ టు 26. ఏ ఫైండ్ అవుట్ చేయాలి, A2ని ఫైండ్ అవుట్ చేయాలి. A2 అంటే ఎలా రాయొచ్చు, A ప్లస్ డి. సో ఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, A1 అన్న ఏ అన్న ఒకటే. డి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. డి వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి ఒకసారి. A3ని ఎలా రాయొచ్చు, A ప్లస్ 2D ఈక్వల్ టు 26. ఏ వచ్చేసి ఎంత 2. A1 అన్న ఏ అన్న ఒకటే కాబట్టి 2 ప్లస్ 2 ఇంటూ డి ఈక్వల్ టు 26. ఇటు వస్తే ఈ ప్లస్ 2 అవతల వైపు వెళ్తే -2 ఇది 26 మైనస్ 2. therefore 2D ఈక్వల్ టు 24. D ఈక్వల్ టు 24/2. 2 1s are 2, 12s are. therefore D ఈక్వల్ టు 12. ఈ D వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏ D వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. A2 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 2 ప్లస్ D వాల్యూ 12. A2 ఈక్వల్ టు 2 ప్లస్ 12 ఈక్వల్ టు 14. therefore A2 వాల్యూ ఎంత 14. ఓకేనా, రైట్. సెకండ్ వన్ A2 ఈక్వల్ టు 13, A4 ఈక్వల్ టు 3. దెన్ ఫైండ్ A1, A3 ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సొల్యూషన్ గివెన్ వాల్యూస్ ఏంటి, A2 ఈక్వల్ టు 13, నెక్స్ట్ A4 ఈక్వల్ టు 3. ఏ ఫైండ్ అవుట్ చేయాలి, A1 ఫైండ్ అవుట్ చేయాలి, A3ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. A2ని ఏ విధంగా రాయొచ్చు, A ప్లస్ డి ఈక్వల్ టు 13. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకున్నట్లయితే. A4ని ఏ విధంగా రాయొచ్చు, A ప్లస్ 3D ఈక్వల్ టు 3. ఇది క్వశ్చన్ నెంబర్ 2. దెన్ సాల్వ్ 1 అండ్ 2. సాల్వ్ 1 అండ్ 2 సాల్వ్ చేసినట్లయితే చూడండి ఒకసారి. A ప్లస్ డి ఈక్వల్ టు 13. సెకండ్ది A ప్లస్ 3D ఈక్వల్ టు 3. వీళ్ళని ఎలిమినేషన్ చేద్దాం. గుర్తులు మారుతాయి కాబట్టి ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఇది -3D ప్లస్ 2D అంటే -2D ఈక్వల్ టు 10. therefore D ఈక్వల్ టు 2 1s are 2 5s are. D -5. D ఈక్వల్ టు -5. ఈ D వాల్యూని తీసుకెళ్ళి మనం 1లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఫ్రమ్ 1 ఏంటి, A ప్లస్ డి ఈక్వల్ టు 13. ఈ 13లో D వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏ అంటే తెలియదు కాబట్టి ఏ రాయండి. D వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే -5 ఈక్వల్ టు 13. A -5 ఈక్వల్ టు 13. ఈ -5 అవతల సైడ్ వస్తే +5 అయింది. 13 + 5. therefore A ఈక్వల్ టు 18. ఏ వాల్యూ తెలిసింది, D వాల్యూ తెలిసింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, A1 A3 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రైట్. A1 అంటే ఏ వాల్యూవే. A1 ఎంత 18, రైట్. నెక్స్ట్ వచ్చేసి A3ని ఫైండ్ అవుట్ చేయాలి. A3ని ఏ విధంగా రాయొచ్చు, A ప్లస్ 2 ఇంటూ డి. ఏ వాల్యూ ఎంత 18 ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ వచ్చేసి -5, రైట్. 18 ప్లస్ ఇంటూ మైనస్ 2 5s are 10. 18 - 10 ఈక్వల్ టు 8. A3 ఈక్వల్ టు 8. ఇది రోమన్ నెంబర్ 2, రైట్. నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ 3. మూడవ దాంట్లో రోమన్ నెంబర్ 3 ఎక్సైజ్ 6.2లో A1 ఈక్వల్ టు 5, A4 ఈక్వల్ టు 9 1/2. దెన్ ఫైండ్ A2, A3. ఓకేనా. సొల్యూషన్ గివెన్ వాల్యూస్ రాసుకోవాలి. గివెన్ ఏమి ఇచ్చారు, A1 ఫస్ట్ టైం ఇచ్చారు. A1 ఈక్వల్ టు 5, నెక్స్ట్ A4 ఇది ఇవ్వడం జరిగింది. A4 ఈక్వల్ టు 9 1/2 మిక్సర్ ఇచ్చారు. దీన్ని మార్చుకున్నట్లయితే 9 2s are 18. 18 + 1 19/2. ఏ ఫైండ్ అవుట్ చేయాలి, A2ని A3ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ A4 ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 19/2. A4ని ఏ విధంగా రాయొచ్చు, A ప్లస్ 3D ఈక్వల్ టు 19/2. మనకి ఈ ఏ వాల్యూని కనుక ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి D వాల్యూ రావడం జరుగుతుంది. ఏ వాల్యూ వచ్చేసి ఎంత 5 ప్లస్ 3 ఇంటూ D ఈక్వల్ టు 19/2. ఈ +5 అవతల వైపు వెళ్తే -19/2 -5. ఇప్పుడు 3D ఈక్వల్ టు ఎల్సిఎం 2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 19 - 2 5s are 10 ఈక్వల్ టు 19 నుంచి 9 తీసివేస్తే 9/2. 3D ఈక్వల్ టు 9/2.
నెక్స్ట్ ఈ 3 ఇంటూ అవుతుంది, యువతల వైపు వస్తే డివైడ్ అయ్యింది. డి ఈక్వల్ టు 9/2 ఇంటూ 3 ఈక్వల్ టు 9/6. 3 2s are 6, 3 3s are 9. Therefore d ఈక్వల్ టు 3/2. d ఈక్వల్ టు 3/2. d వాల్యూ తెలిసింది, ఏ వాల్యూ తెలిసింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎస్ క్వశ్చన్లో ఏది ఇచ్చారు, ఏ2ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ2ని ఏ విధంగా రాయొచ్చు, a ప్లస్ డి. ఏ వాల్యూ ఎంత క్వశ్చన్లో, ఎస్ 5 ప్లస్ డి వాల్యూ 3/2. చూడండి ఒకసారి, దీన్ని ఎల్సిఎం ఏమవుతుంది, 2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 5 2s are 10 ప్లస్ 3 ఈక్వల్ టు 13/2. therefore a2 ఈక్వల్ టు 13/2. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏ3ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ3ని ఏ విధంగా రాయొచ్చు, ఏ ప్లస్ 2d. ఓకేనా. ఏ వాల్యూ 5 ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ 3/2. 2 ఇంటూ లో ఉన్నట్టు క్యాన్సిల్. 5 ప్లస్ 3. therefore 5 ప్లస్ 3 ఈక్వల్ టు 8. ఏ3 ఈక్వల్ టు 8. ఏ2 ఏమో 13/2, ఏ3 ఏమో 8. ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ 4. థర్డ్ క్వశ్చన్లో రోమన్ నెంబర్ 4. a1 ఈక్వల్ టు -4. నెక్స్ట్ a6 ఈక్వల్ టు 6. దెన్ ఫైండ్ a1 a2 a3 a4 a5 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. రైట్. గివెన్ సొల్యూషన్స్ గివెన్ ఏమేమి ఇచ్చాడో రాసుకుందాం. a1 అన్న ఫస్ట్ టైం ఏ ఈక్వల్ టు -4. a1 అన్న ఏ అన్న ఒకటే. నెక్స్ట్ a6 ఈక్వల్ టు 6. ఈ a6ని ఏ విధంగా రాయొచ్చు, a ప్లస్ 5d ఈక్వల్ టు 6. ఏ అంటే ఫస్ట్ టైమేగా, ఈ ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే -4 ప్లస్ 5d ఈక్వల్ టు 6. ఈ 5dని ఇంతే ఉంచేసి ఈ -4 యువతల సైడ్ వస్తే +4 అవుతుంది. 5d ఈక్వల్ టు 10. సో 5 1s are 5 2s are d ఈక్వల్ టు 2. ఓకేనా. ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ a2 ఫైండ్ అవుట్ చేద్దాం. a2ని చూడండి, a2ని ఫైండ్ అవుట్ చేద్దాం. a2ని ఫైండ్ అవుట్ చేస్తే a2ని ఏ విధంగా రాయొచ్చు, a ప్లస్ d అని రాయొచ్చు. ఏ ఎంత -4 ప్లస్ d వచ్చేసి 2. -4 ప్లస్ 2 -2. therefore a2 ఈక్వల్ టు -2. నెక్స్ట్ ఏ3ని ఏ విధంగా రాయొచ్చు, a ప్లస్ 2d. ఏ వచ్చేసి -4 ప్లస్ 2 ఇంటూ d వచ్చేసి 2. -4 ప్లస్ 2 2s are 4. +4 -4 క్యాన్సిల్ ఈక్వల్ టు 0. a3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి a4ని ఫైండ్ అవుట్ చేద్దాం. a4 ఈక్వల్ టు a4ని ఏ విధంగా రాయొచ్చు, a ప్లస్ 3d. ఏ వచ్చేసి -4 ప్లస్ 3 ఇంటూ d 2 ఈక్వల్ టు -4 ప్లస్ 3 2s are 6. 6 - 4 2. 6 - 4 2. therefore a4 ఈక్వల్ టు 2. నెక్స్ట్ a5ని ఫైండ్ అవుట్ చేద్దాం. a5 ఈక్వల్ టు a ప్లస్ 4d అని రాయొచ్చు. ఏ వచ్చేసి -4 ప్లస్ 4 ఇంటూ d 2 ఈక్వల్ టు -4 ప్లస్ 4 2s are 8. 8 - 4 ఈక్వల్ టు 4. therefore a5 ఈక్వల్ టు 4. ఓకేనా. a2 వాల్యూ, a3 వాల్యూ, a4 వాల్యూ, a5 వాల్యూ ఈ విధంగా రోమన్ నెంబర్ 4. నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ 5. a2 ఈక్వల్ టు 38. a6 ఈక్వల్ టు -22. దెన్ ఫైండ్ a1 a3 a4 అండ్ a5 వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ a2 వచ్చేసి గివెన్ 38. నెక్స్ట్ a6 వచ్చేసి -22. చూడండి ఒకసారి a2ని ఏ విధంగా రాయొచ్చు, a ప్లస్ d ఈక్వల్ టు 38. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ a6ని ఏ విధంగా రాయొచ్చు, a ప్లస్ 5d ఈక్వల్ టు -22. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నట్లయితే సాల్వ్ 1 and 2. సాల్వ్ 1 and 2. 1 and 2ని సాల్వ్ చేసినట్లయితే 1 వచ్చేసి a ప్లస్ d ఈక్వల్ టు 38. నెక్స్ట్ a ప్లస్ 5d ఈక్వల్ టు -2. వీళ్ళని నెగిటివ్ మైనస్ చేద్దాం, అప్పుడు గుర్తులు మారుతాయి అన్నమాట. ఇది క్యాన్సిల్. -5d d అంటే -4d ఈక్వల్ టు 22 38 ప్లస్ 22 ప్లస్ 38 ఈక్వల్ టు 60. therefore 4 1s are 4 15s are d ఈక్వల్ టు -50. ఓకేనా. d వాల్యూ తెలిసింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏ టైం ఫైండ్ అవుట్ చేయాలి,
A1 ఫైండ్ అవుట్ చేయాలి. A1 అంటే ఫస్ట్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ D వాల్యూ తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫ్రమ్ 1 ఏంటి A ప్లస్ D ఈక్వల్ టు ఇది ఫ్రమ్ 1 A ప్లస్ D ఈక్వల్ టు 38. ఏ తెలియదు కాబట్టి ఏ. D ఎంత -15 ఈక్వల్ టు 38. A -15 ఈక్వల్ టు 38. ఈ -15 ఎదురులోకి పోస్తే ప్లస్ అవుతుంది. 38 ప్లస్ 15. 38 ప్లస్ 15 అంతా ఎస్ 38 ప్లస్ 15 ఈక్వల్ టు A ఈక్వల్ టు 53. therefore ఏ వాల్యూ కూడా తెలిసింది. ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్ టు 53. ఓకేనా. నెక్స్ట్ A3ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. A3ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. A3 ఈక్వల్ టు A3ని ఏ విధంగా రాయొచ్చు A ప్లస్ 2D. ఏ వాల్యూ వచ్చేసి 53 ప్లస్ 2 ఇంటూ D వచ్చేసి -15. సో 53 ప్లస్ ఇంటూ మైనస్ 2 15 సార్ 30. 53 minus 30 yes 53 minus 30 equal to 23. A3 వాల్యూ 23. నెక్స్ట్ వచ్చేసి A4 వాల్యూ. A4 ఈక్వల్ టు A4ని ఏ విధంగా రాయొచ్చు A ప్లస్ 3D. ఏ వాల్యూ వచ్చి 53 ప్లస్ 3 ఇంటూ D ఏమో -15. 53 ఎస్ ప్లస్ ఇంటూ మైనస్ 3 15 జా 45. 53లో నుంచి 45 తీసేస్తే 8. A4 ఈక్వల్ టు 8. నెక్స్ట్ A5ని ఫైండ్ అవుట్ చేద్దాం. A5 ఈక్వల్ టు A ప్లస్ 4D అని రాయొచ్చు A5ని. ఏ వచ్చేసి 53 ప్లస్ 4. D వచ్చేసి -15. ఓకేనా. 53 ప్లస్ ఇంటూ మైనస్ 15 4 జా 60 ఈక్వల్ టు 53లో నుంచి 60 తీసేయండి కాబట్టి 60లో నుంచి 53 తీసేస్తే 7. మిగతానికి నెగిటివ్ కాబట్టి -7. therefore A5 ఈక్వల్ టు -7. ఓకేనా. ఇది థర్డ్ ప్రాబ్లం ఉన్న 5th. ఈ విధంగా 5 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 4th వన్. విచ్ టర్మ్ ఆఫ్ ది AP 3, 8, 13, 18 ఈజ్ 78 అన్నాడు. అంటే విచ్ టర్మ్ ఆఫ్ ది AP 78 అనేది ఏ టర్మ్లో 78 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఏ టర్మ్లో విచ్ టర్మ్ అంటే ఏ టర్మ్ వద్ద మనకి 78 రావడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఏ తెలుసు, దీని యొక్క డిఫరెన్స్ తెలుసు, ఇక్కడ ఏ అని తెలుసు. ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. 4th వన్ గివెన్ 3, 8, 13, 18, so on 78. So here A equal to 3. నెక్స్ట్ D ఈక్వల్ టు A2 మైనస్ A1 చేసినట్లయితే D ఈక్వల్ టు 8 మైనస్ 3 ఈక్వల్ టు 5. ఓకేనా. రైట్. ఈ 78ని మనం రైట్ లెట్ 78 అనే దాన్ని మనం nth టర్మ్ ఆఫ్ గివెన్ AP అనుకున్నట్లయితే ఇది an ఈక్వల్ టు 78 అవుతుంది. an ఈక్వల్ టు 78. ఓకేనా. ఏపీలో మన ఫార్ములా వచ్చేసి ఏంటి an ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. సో an ఏమైంది 78 అయింది ఈక్వల్ టు A 3 అయింది ప్లస్ n మైనస్ 1 n ఎంతో తెలియదు కాబట్టి n రాద్దాం. D వాల్యూ 5. 78 ఈ ప్లస్ 3 అవతల వైపు వస్తే -3 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 5. 78లో నుంచి 3 తీసివేసినట్లయితే 75. ఈ 5 ఇటు ఇంటూ అవుతుంది అవతల వైపు బై ఈక్వల్ టు n మైనస్ 1. 5 1 సార్ 5 15 సార్. సో 15 ఈక్వల్ టు n మైనస్ 1. ఈ -1 అవతల వైపు వస్తే +1 ఈక్వల్ టు n. 16 ఈక్వల్ టు n. therefore n ఈక్వల్ టు 16. therefore n ఈక్వల్ టు 16. 16th term of given AP. ఓకేనా. 78th is 16th term of given AP. ఈ విధంగా 4th ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మిగతా ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.